వర్ష ఫెర్టిలిటీ కేర్ దీనికి ఎప్పుడు వెళ్ళింది? భగవంతుడా, లవ్ యూ టూ. నేను తర్వాత చేస్తాను. రే నీళ్లు పోయలేదురా? ఓ చూడరా, చూడు, తీసి చదువు. ఇప్పుడు మాట్లాడమనరా ఊరిని. అదరగొట్టేసావరా? నాకు తెలుసురా ఖచ్చితంగా ఇలా జరుగుతుందని. కంగ్రాచులేషన్స్. ఏయ్, నాతో నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? లేదు. లేదా? అలాంటి ఎలా? ఏదో ఒకటి ఉంటుందిలే. చెప్పచ్చు కదా. నువ్వు పడుకో సుజిత్, నాకు తలనొప్పిగా ఉంది. సరే. అది కాదు. గుడ్ నైట్. మరీ ఓవర్గా బిల్డప్ ఇస్తున్నావే. ఇప్పుడు కొట్టు. ఒక బ్యాడ్మింటన్ కూడా సరిగ్గా ఆడలేవా నువ్వు? సుజిత్ అన్న, సరే పాయింట్ చెప్పు. 3-9. నాకు 9 పాయింట్లు. మరి నా పాయింట్? నీకు 3. సో చెయ్యి. సుజిత్, నేను రేపు ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. ఏంటి సడన్ గా? అమ్మకి జ్వరం అట, హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. జ్వరమా? నేను తోడుగా రానా? వద్దు, నీకు డ్యూటీ ఉంది కదా. డ్యూటీ ఎప్పుడూ ఉంటుంది. నేను వస్తానులే. ఒంటరిగా వెళ్తానులే. ఇప్పుడు నాకు ఒక పాయింట్. హలో అక్క. ధన్య, రేపు సాయంత్రం నేను ఇంటికి వస్తున్నాను. అలాగా? సూపర్ అక్క, చూసి చాలా రోజులైంది. అమ్మా, అక్క రేపు ఇంటికి వస్తుందంట. అలాగా? బావ కూడా వస్తున్నాడా అక్క? లేదు, నేను ఒక్కదాన్నే వస్తున్నాను. ఏం బావ రావట్లేదా? నేను వచ్చాక చెప్తాను. ఇక్కడ నుంచి ఏమైనా తీసుకురావాలా? ఎందుకు అడుగుతున్నావు? ఏదైనా విశేషమా అక్క? ఊరుకోవే. హలో హలో, కట్ చేసింది. తను ఎప్పుడు అంతేగా. ఎంతైందన్నా? 100 రూపాయలమ్మా. లేదు లేదు లేదు, దాని కలర్ మార్చండి. నేను చెప్పేది విని మామ, అంతా వర్కౌట్ అవుతుంది. రే, నేను ఈ స్టైల్లో కావాలని చెప్తున్నాను రా. నేను చెప్పేది మాత్రం ఎందుకు పట్టించుకోవట్లేదు? అది కాదురా, ఒక్కసారి ట్రై ఇది చేసి సందీప్ చూడు. ఇల్లేనా? అఖిల్ తమ్ముడా? సందీప్ ఉన్నాడా? బడ్ ఇక్కడేగా ఉండాలి. రే కప్పా ఇటారా, లోపల ఉన్నట్టున్నాడు. పదండి, ఇప్పుడే వస్తాను రా. సరేరా. అక్క బాగున్నావా? రే సందీప్ ఎక్కడ్రా? అదిగో అక్కడ ఉంటాడు చూడు. ఓ రే కప్పా ఇటారా. రే నిన్ను కలవడానికి ఎవరో వచ్చారా? ఎవరు? నాకేం తెలుసురా. అన్నా 2 గ్లాస్ జ్యూస్ ఇవ్వు. టీచరా? అయ్యో, మీరెప్పుడు వచ్చారు? ఏ రాకూడదా? అయ్యో కాదు, నేను మిమ్మల్ని యాక్సెప్ట్ కాదు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా క్లాస్మేట్ సెఫీ వాళ్ళ ఇల్లు ఇక్కడే పక్కనే ఉంది. గృహప్రవేశం.
మీ ఇల్లు కూడా ఇక్కడే పక్కనే ఉందని తెలిసింది. వచ్చి సర్ప్రైజ్ ఇద్దామని సో వచ్చాను. హ్యాపీ టీచర్. జ్యూస్ తాగండి. వద్దు. వద్దా? రే రోషన్, ఇవి అందరికీ ఇచ్చేయి. ఓకే. ఎక్కడా? ఎవరి గురించి వెతుకుతున్నారు? నీ ఫ్రెండ్స్ ఎక్కడా? వాళ్ళ గురించి అస్సలు మాట్లాడొద్దు. ఒక్కడూ రాలేదు. మా అన్నని కలుస్తారా? ఆ, రండి. అక్కడే ఆగరా పోకిరి వెధవా. అవును, ఎంతసేపు దేని వెనకాల తిరిగి వచ్చావురా? మోటార్ రిపేర్ చేయడానికి మనుషులు వచ్చారు. వెళ్ళి సరే చూడరా. వెళ్తాను. వెళ్ళరా. సరే వెళ్తాను. పో నిక్కిరా నీ వెధవా. నీతో ఎలా వేగాలి? టీచర్ ఒక నిమిషం, లేట్ అవ్వడం లేదు కదా? అలాంటిదేమి లేదు. అయితే మీరు లోపలికి వెళ్ళి మా అన్నని కలవండి, నేను ఇప్పుడే వస్తాను. లోపలికి అది కాదు, వెళ్ళండి. సందీప్ నేను అవును, కెమెరా లెఫ్ట్కి. కెమెరా నవ్వండి, బాగా నవ్వండి. ఓకే, ఇటువైపు రండి, ఇటువైపు రండి. ఇటువైపు ఇటువైపు, ఓకే. ఇటువైపు. మీరు కొంచెం ఇటువైపు రండి. మీరు ఉండండి, బాగా నవ్వండి అబ్బాయి. కాస్త నవ్వరా. నవ్వండి నవ్వండి. ఏంటిది? అది కలుద్దాం, కలుద్దాం. సార్ ఇప్పుడు కొంచెం రైట్ గా నవ్వండి. ఓకే, ఇంకో అది రైట్, సూపర్. లైట్ చూపించాలా అన్న? వద్దురా. ఓకే, ఇటు 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 చూడండి. ఒక నిమిషం, ఒక నిమిషం. ఇలా మీరిద్దరు ఇటు చూడండి. ఇటు రారా. లైట్ కొంచెం తగ్గింది, బ్రైట్ గా ఉండాలి. సరే అన్న. సరిగా పనిచేయరా. సరేనా? వెళ్ళు. నన్ను చూడండి, గోడ మీద కొంచెం ఆనుకునేటట్టు ఉండండి. ఇంతేనా? ఓకే, లుక్ అటువైపు. సరే సరే. అన్నా వెళ్ళరా. ఇటువైపు ఇటువైపు. గుడ్. అమ్మని పిలవండి, త్వరగా పిలవండి, టైం లేదు కదా. జ్యూస్. వద్దు. విను విను, అక్కడ ఉంది ఆవిడ. ఇదిగో జ్యూస్. నేను చూసుకుంటాను. అవునవును, అది నిజమే. నికేష్ నాతోరా. ఒక్క నిమిషం, మీతో కొంచెం మాట్లాడాలి. మనం అటు వెళ్ళి మాట్లాడుకుందామా? అదిగో అక్కడే, రండి. అవునా? అనే రాలేదా? ఓ, పనికెళ్ళదా? రండి ఇటువైపు. ఎవరు నువ్వు? ఎక్కడి నుండి వచ్చావు? నేను సందీప్ టీచర్ని. ఏ స్కూల్ టీచర్? చవరా. చెవరనా? చిరంగావు స్కూల్లో చదువుకుంటున్న అబ్బాయికి చవరలతో పనేంటే? కాదు సందీప్. ఏంటి సందీప్? ఇటు అరే, ముందు నా నీ బ్యాగ్. బ్యాగ్ ఇటు చెక్ చేయండి రా. చూడరా ఏముందో అందులో. అయినా ఏం నువ్వు చేస్తున్నారు? ఆ రేణు చెప్పా కదా ఇక్కడికి వచ్చావు. రేణువా? ఏంటి రేణునా? తను చెప్పా కదా ఇక్కడికి వచ్చావు. అక్క, నువ్వు ఒక్క నిమిషం ఏం ఉండవే. చేస్తున్నారక్క? రేయ్, రేణు చెప్పారా ఇది ఇక్కడికి వచ్చింది? బ్యాగ్ ఇవ్వరా. అరే ఏం చేస్తున్నావు? అక్క, ఆ? చవరాలో సెంట్ జూడ్ స్కూల్లో ఈవిడ టీచర్. నేను అడిగితే చెవరనా అనే కదా అంది. మీరున్నారే మీతో. ఏమైంది? ఏమైంది? ఏమైందన్నా? ఏమైందన్నా? అన్నా, అన్నా, ఏమైందో చెప్పన్నా. అన్నా, ఏమైంది? త్వరగా వండి తీరా. వాడు ఎవరైనా వెళ్ళి పట్టుకోండిరా. త్వరగా కారు తాళం తీసుకురా. రేయ్, పోలీసులకు ఫోన్ చేయండి రా. ఓరి భగవంతుడా. ధన్య, నేను బయలుదేరుతున్నాను, త్వరగా వచ్చేస్తాను. నువ్వు అసలు ఎక్కడున్నావు? ఎన్నిసార్లు కాల్ చేశాను? చీరంగావు. చీరంగావునా? అక్కడేం చేస్తున్నావు? టైం ఏంటో తెలుసాక? సారీ, లేట్ అవుతుందంటే ముందే ఫోన్ చేసి చెప్పుండొచ్చుగా. నేను ఇంటికి వచ్చాక చెప్తాలే. ఎలాగక్క నువ్వు వస్తావు? ముందు బస్సు దొరుకుతుందా? అవన్నీ నేను చూసుకుంటాలే, నువ్వు ఫోన్ పెట్టే. సారీ టీచర్, మీరు ఆ రేణు పంపించిన మనిషేమో అనుకున్నాను. రేణు అసలు ప్రాబ్లం ఏంటి? విషయం ఏంటంటే సందీప్ వాళ్ళ అన్నయ్య రేణు ప్రేమించుకున్నారు. కానీ తనంత మంచి కుటుంబానికి చెందింది కాదు. తను ఒక లో కాస్ట్ అమ్మాయి. ఆ జాతిలో ఉన్న వాళ్ళందరూ అంతే. మీరేమంటారు? ఒక మంచి కుటుంబంలో నుంచి సంబంధం వచ్చినప్పుడు తను సరే అన్నాడు. రేణును కూడా వద్దని చెప్పేశాడు. నేను చెప్తే నమ్మరు కానీ ఆ రేణు ఒక మాయల మారిది. తను అనుకున్నది సాధించకపోతే ఊరుకోదు.
వీడు కూడా ఏం తక్కువ కాదు. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఫేస్బుక్ లో మెసేజెస్ పంపిస్తూ ఉంటాడు. మేము మా కుటుంబంలో వాళ్ళనే ఫంక్షన్ కి పిలిచాం. మీరు కొత్తగా కనిపించడం వల్ల మీరెవరో మాకు తెలియదు కదా. ఈ సందీప్ మాకు ఈ విషయమే చెప్పలేదు. అందుకే మీరు రేణు పంపించిన మనిషి ఏమో అని అపార్థం చేస్తున్నారు. మేము మిమ్మల్ని అలా ఊహించుకోవడంలో తప్పులేదు కదా టీచర్. టీచర్ ఇంకా మీరు బయలుదేరలేదా? లేదు మీ అన్నయ్య ఎలా ఉన్నారు? అన్నయ్యకి ప్రాబ్లం ఏం లేదు టీచర్. ఈ లెఫ్ట్ చెవి దగ్గర కొంచెం కాలిపోయింది అంతే. యాసిడ్ కదా, జస్ట్ మిస్. అన్నయ్యని వాళ్ళ డిశ్చార్జ్ చేస్తారు. అమ్మాయిని అరెస్ట్ చేసేశారు. ఏ పనికి మంది అలా చేసిందిరా? ఈ రేణు ఉంది కదా, తన కజినే చేసింది. దానికి అఖిల్ లాంటి వాళ్ళు దొరకలేదని ఇలా చేసి ఉంటుంది. అయ్యో టీచర్, బాగా లేట్ అయిపోయింది. నేను డ్రాప్ చేస్తాను రండి. అయ్యో నీకెందుకు శ్రమ, నేను వెళ్ళిపోతాను. ఇందులో ఏముంది, నేను ఎలాగో